నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రాథమిక స్కూల్ విద్యార్థులకి టీచర్గా మారిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు. నర్సరావుపేటలో 1,25,00,000తో అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి, 1వ పట్టణ సీఐ ఎంవి చరణ్. రొంపిచెరులో వీఆర్ఓలతో సమావేశం నిర్వహించిన నర్సరావుపేట ఆర్డీఓ మధులత. నర్సరావుపేటలో మురుగుని తొలగించడంలో స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన మా చారిటబుల్ ట్రస్ట్ టీం. జిల్లాలో ఎరువుల కొరత లేదు, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు. నర్సరావుపేటలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పరుగులు పెడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే చదలవాడ. స్థానిక కరెంటు ఆఫీస్ వద్ద 32వ వార్డులో బరంపేట వెళ్లే మార్గంలో 36 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 45 సంవత్సరాల నుంచి కట్టలేని బ్రిడ్జిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడం జరిగిందని తెలిపారు. కబేలా దగ్గర ఉన్న 4 సచివాలయాల దగ్గర పార్కింగ్ కోసం మెకానికల్ వర్క్ చేయడానికి 36 లక్షలతో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ మీడియా ముఖంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని అడుగుతున్నా, గత 5 ఏళ్లలో మీరు ఒక్క బ్రిడ్జి అయినా కట్టారా, ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే చదలవాడ ఎన్ని అప్పులున్నా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పరిగెడుతున్నాయన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు. మరి కరెంట్ ఆఫీస్ దగ్గర 31, 32 వార్డులో ఒక ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. ఇది 45 ఏళ్ళుగా ఈ బ్రిడ్జి కట్టడానికి అవకాశం లేని పరిస్థితిలో ఇవాళ ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి మరి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రిడ్జిని 36 లక్షలతోటి మేము కట్టడం జరిగింది. మరి డంపింగ్ కోసం కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దగ్గర ఉండి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా మరి కబేళా దగ్గర 2, 3, 4, 5 సచివాలయాలు ఉన్నాయి. అక్కడ పార్కింగ్ ప్లేసు, వెహికల్స్ పెట్టడానికి మున్సిపల్ వెహికల్స్, అదేవిధంగా మెకానికల్ వర్క్ చేయడానికి కానీ, వాటర్ షెడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 36 లక్షలతో ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా స్టేడియం దగ్గర మరి దాదాపు 11 లక్షలతోటి పైప్ లైన్ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గర నెరవేరుస్తాము. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఇవాళ ఓపెనింగ్లు కానీ, శంకుస్థాపన కానీ 1,25 లక్షలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా, గడిచిన 5 ఏళ్ళు ఎక్కడ కూడా ఏ శంకుస్థాపన చేయలేదు, ఏ రోడ్డు కానీ ఏ కాలం మరమ్మతు కూడా చేయలేదు. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గడిచిన 5 ఏళ్ళు మీరన్నా ఒక రోడ్డు వేయటం కానీ, ఒక సైడ్ కాలువ కట్టడం కానీ, ఒక బ్రిడ్జి కట్టడం కానీ చేశారా అని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని. ఇవాళ మాకు శక్తికి మించిన మేరకు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ దాన్ని అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలందరం కూడా చీపుర్లు, పారలు తీసుకుని కాలువలో పొడుగు తీసాము. ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు వస్తున్నారు. ఏ వార్డుకి ఆ వార్డు కాలువలో మేమే పొడుగు తీసుకుంటున్నాము. ఎందుకంటే మున్సిపల్ శానిటరీ అధికారులు కానీ తక్కువ మంది ఉంటారు కాబట్టి మరి వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా మన నర్సరావుపేటకి వరద రాకుండా
మరి కాలువల్లో డ్రైన్స్ సిల్ట్ కూడా తీయటం జరిగింది. అంటే ఏదైనా మేము ఇప్పుడు వచ్చి 16 నెలలు అయింది, ఏ ఒక్క రోజు కూడా మేము ఖాళీగా ఉండలేదు. ప్రతిరోజు రోడ్డు వెంబడి పరిగెత్తుతూ ఉన్నాము. మరి ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను, కలెక్టర్ గారు వస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నారాయణపురంలోని మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలని సందర్శించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి చిన్నపిల్లలకు పాఠాలు చెప్పిన కలెక్టర్ అనంతరం స్కూల్లో అధికారులతో మాట్లాడి విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందిస్తుందని, విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చంద్రకళ, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో రాఖీ న్యూస్తో ఇన్స్పెక్టర్ ఎంవి చరణ్ మాట్లాడారు. మన పండుగ మన భద్రత అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు మరియు నిమజ్జనం సందర్భంగా ప్రజలు, నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండప అనుమతులు పొందడానికి ప్రభుత్వం అందించిన సింగిల్ విండో పర్మిషన్ యాప్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈ యాప్ ద్వారా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు ఒకేసారి లభిస్తాయి. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. రోడ్లను బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయరాదు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనడం పూర్తిగా నిషేధమని తెలియజేశారు. మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు అన్ని దిశల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసు వారి సూచనలు. వినాయక చవితి రాబోతున్న సందర్భంగా ప్రతి చోట కూడా వినాయక చవితి అనేది చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకునే పండుగ ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా మండపాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాటు చేసే మండపాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లకి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు. ఏదన్నా బైలైన్స్ ఎక్కడన్నా మనం ఎంట్రీ ఎగ్జిట్ వెళ్ళడానికి వీలుగా ఉండే చోట, లేదంటే ఆల్టర్నేట్ రూట్ ఉన్న కాడ మీరు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఆ రూట్ కనుక బ్లాక్ అయ్యే విధంగా ఎక్కడన్నా ఉన్నట్లయితే పెట్టినట్లయితే ఆ రూట్లో స్కూల్ బస్సులు కానీ, అంబులెన్స్లు కానీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో కూడా మండపాలు అనేవి రోడ్ల మీద అడ్డంగా ఏర్పాటు చేయడానికి వీల్లేదు. పెద్ద రోడ్లు ఉన్నట్లయితే ఒక సైడు వెహికల్ వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మండపాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు ఎంట్రీ ఎగ్జిట్ రూట్లలో, అదేవిధంగా మండపం విగ్రహం కవర్ అయ్యే దగ్గర మీరు సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. మండపం పెట్టిన తర్వాత మండపం దగ్గర నైట్ ఎవరైతే ఉంటున్నారో, ఎన్ని రోజులు ఉన్నా కానీ, 4 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, ఎవరైతే ఉంటున్నారో ముందుగా ఎవ్రీ నైట్ కూడా ఎవరో ఒక చోట పడుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఆ సమాచారం మాకు ముందుగా తెలియజేయాలి ఎవరు ఉంటారు అనేది. అదేవిధంగా ఇప్పుడు ఈ పండుగకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు రావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా దానిలో వస్తాయి. మీరు వచ్చిన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వచ్చిన దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ మండపాల దగ్గర కనుక పెట్టినట్టయితే మా వాళ్ళు వచ్చి చెక్ చేసేటప్పుడు అది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నిమజ్జనం సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాణసంచా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్చడానికి వీల్లేదు. అదేవిధంగా తాగి ఎవరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. అట్లా కనుక ఎవరన్నా చేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మండల కేంద్రమైన రొంపిచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలతో ఆర్డీఓ మధులత సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఇంటిగ్రేటెడ్ కాస్ట్, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, రీసర్వే వంటి అంశాలపై విఆర్ఓలతో సమావేశమయ్యారు. 803 అన్నదాత సుఖీభవకు సంబంధించిన పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 1045 ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్కి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని సందర్భంగా పేర్కొన్నారు. వీటిని పరిష్కరించాలని తెలిపారు. రీసర్వేలో 13 గ్రామాలు ఉండగా 11 గ్రామాలు పూర్తయ్యాయని, గోగులపాడులో సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీన గ్రామసభ నిర్వహిస్తామని అన్నారు. విప్పర్లలో బౌండరీలు నిర్ణయించామని, 2 నెలలు సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి నిర్మల, డిప్యూటీ తహసీల్దార్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని శివ సంజీవయ్య కాలనీలో పరదేశు క్రైస్తవుల సమాధుల తోటని గురువారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. సమాధుల తోటలో మురుగు నీటితో అపరిశుభ్రంగా ఉండటం, సంబంధిత అధికారుల్ని శుభ్రం చేయించాలంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే స్వయంగా సమాధుల తోటలో డ్రైనేజీ పనుల్లో పాల్గొని డ్రైనేజీలోని చెత్తను తొలగించారు. క్రైస్తవుల సమాధుల తోట శుభ్రంగా ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
నర్సరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో మార్చురీలో గత 5 రోజులుగా ఒక అనాథ వృద్ధుడు మరణించగా వారికి సంబంధించిన బంధువులు ఎవరూ రాకపోవడంతో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ రవికుమార్ అనాథ వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించాలని మా చారిటబుల్ ట్రస్ట్ టీంని కోరగా వెంటనే మా చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు స్పందించారు. ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో ఉన్న అనాథ శవాన్ని నర్సరావుపేట పల్నాడు రోడ్లో గల శ్మశాన వాటికలో అనాథ వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వర్ణ డాక్టర్ నాగరాజు మాట్లాడారు. విగత జీవిగా ఉన్నటువంటి ఒక వృద్ధునికి మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్ణ నాగరాజు మరియు ట్రస్ట్ సభ్యులు నిజాం మొహిద్దీన్, సత్య మరియు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రవికుమార్, కిషోర్ పాల్గొన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు బుధవారం రాత్రి నర్సరావుపేటలోని ఐఎంఏ హాల్లో జరిగిన డాక్టర్ బాబుల్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబుల్ రెడ్డి వైద్య రంగంలో చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సభ్యులైన డాక్టర్లు పాల్గొన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మనకి మెడికల్ కాలేజీలో 8 క్లాస్ మొదలయ్యాయి కదా. మండల కేంద్రమైన రొంపిచెల వ్యవసాయ మార్కెట్ యార్డులో గల GDCMS ఎరువుల కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు తనిఖీ చేశారు. ఎరువులను స్టాక్ రిజిస్టర్లో పరిశీలించారు. రైతులు GDCMS కేంద్రాల వద్దకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు లభిస్తాయని తెలిపారు. అలాగే జిల్లాలో ఎరువుల కొరత లేదని తెలిపారు. కావాల్సిన వారు రైతు సేవా కేంద్రాల్లో అధికారుల్ని సంప్రదించాలని అన్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఈ కార్యక్రమంలో ఏఓ శివ లలిత, ఏఈఓ వెంకట్రావు, GDCMS సిబ్బంది పల్లెల కోటిరెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రమైన రొంపిచెల జెడ్పీ పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు సీనియర్ విభాగంలో సాఫ్ట్ బాల్ జిల్లా జట్టుకి ఎంపికైనట్లు హెచ్ఎం సుబాని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని కొమరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపికలో వీరు పాల్గొన్నారు. చంద్రిక, శ్రీలక్ష్మి, శ్రీదేవిలు ఎంపికయ్యారని, వీరు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని, ఎంపికైన వారిని ఫిజికల్ డైరెక్టర్ సైథియాను హెచ్ఎం అభినందించారు. కొమరపూడిలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలక్షన్స్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ 100 మంది నుంచి 16 మందిని ఎంపిక చేశారు. ఆ 16 మందిలో మన రొంపిచెల నుంచి అమ్మాయిలు చంద్రిక, శ్రీలక్ష్మి, శ్రీదేవి 3 కూడా సెలెక్ట్ అయ్యారు. మరి వారికి అభినందనలు. మరి వారిని బాగా తరఫీదిచ్చి బాగా కష్టపడి ఏదైతే నైపుణ్యాలు ఉన్నాయో గేమ్స్లో వాటికి తరఫీదిస్తున్నటువంటి మా పీడీ గారికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో జరిగే ఏదైతే అనకాపల్లిలో జరుగుతాయి అంటున్నారు వాటిలో కూడా ఖచ్చితంగా విజయదుందుకు మోగించాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. రొంపిచెలలో వేంచేసిన లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవచనాలని బోధించి భజన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రాథమిక స్కూల్ విద్యార్థులకి టీచర్గా మారిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు. నర్సరావుపేటలో 1,25 లక్షలతో అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి, 1వ పట్టణ సిఐ ఎంవి చరణ్. రొంపిచెలలో వ్యార్వులతో సమావేశం నిర్వహించిన నర్సరావుపేట ఆర్డీఓ మధులత. నర్సరావుపేటలో మురుగుని తొలగించడంలో స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన మా చారిటబుల్ ట్రస్ట్ టీం. జిల్లాలో ఎరువుల కొరత లేదు, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.